హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల. ఈ వీడియోలో బొంగు పేలాలు అంటే బురుగులు అంటారు కదా, వాటితో నాస్తా చేస్తున్నానండి. బొంగు పేలాలు, అటుకులు, మక్కపావులు ఇవన్నీ కలిపి నాస్తా చేస్తున్నాను. పిల్లలకి ఇంట్లో ఆకలేసినప్పుడు తినడానికి ఏమీ లేకపోతే ఎక్కువగా బయట దొరికే వేఫర్స్ అంతా జంక్ ఫుడ్ అడుగుతూ ఉంటారు కదా. అలా కాకుండా ఏదో ఒక నాస్తా తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే బయట ఫుడ్ ఎక్కువగా అడగరు, ఇంట్లోవే చాలా టేస్టీగా ఉంటాయి కదా. అందుకని బొరుగుల మిక్చర్ కోసం 2 పెద్ద ప్యాకెట్లు అయితే నేను బొరుగులు తీసుకున్నాను. ముందుగా వీటిని ఏమి ఆయిల్ కానీ ఏమి వేయకుండానే ముకుల్లో వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇవి ఇలా వేయిస్తే కొద్దిగా క్రిస్పీగా అవుతాయి, కరకరలాడేలాగా. ఒకేసారి ఎక్కువ వేస్తే సరిగా వేగవు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకొని ఒక పెద్ద సైజు బేషన్ డబ్బాలోకి తీసుకోవాలి. ఈ బొరుగులు ప్యాకెట్లో ఉన్నప్పుడు కొద్దిగా డస్ట్ లాగా సన్నగా ఉంటుంది కదా, అందుకని మనం జల్లిగిన్నెలో వేసి కొద్దిగా చెరిగినట్టు చేసుకొని ఆ తర్వాత తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ముకుల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అటుకులు వేసుకుంటున్నాను. అటుకులు కూడా బాగా వేయించుకోవాలి కరకరలాడే విధంగా. మనము స్టోర్ చేసుకుంటే ఓ 10-15 రోజులైనా స్టోర్ చేసుకొని తింటాం కాబట్టి మెత్తబడకుండా ఉండాలని ఇలా బొరుగులు అలాగే అటుకులు వేయించుకుంటున్నాను. అటుకులు వేయిస్తున్నప్పుడు మాత్రం కొద్దిగా నూనె అలాగే ఉప్పు, కారం వేసి వేయించుకోవాలి. ఉప్పు, కారం అటుకులకు మంచిగా పట్టి తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని ఈ స్టేజ్లో ఉండగా కొద్దిగా ఉప్పు, కారం, నూనె వేసి అటుకులను వేయించుకోవాలి. ఆ తర్వాత ఈ అటుకులు కూడా బేషన్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి పిండి వంటల్లోకి కూడా ఈ బొరుగుల మిక్చర్ యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, ఎక్కువ శ్రమ లేకుండా ఎప్పటికప్పుడు వీలు కుదిరినప్పుడల్లా చేసుకోవచ్చు. ఇప్పుడు ముకుల్లో కొద్దిగా నూనె తీసుకొని అందులోకి మక్కపావులు వేసి వేయించుకోవాలి. ఇవి మనకు రెడీమేడ్గా సూపర్ స్టోర్స్లో, డీమార్ట్లో అంతటా దొరుకుతూనే ఉంటాయి. ఇవి చాలా బాగుంటాయి ఈ నాస్తాలోకి వేసుకుంటే. ఇందులోకి కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. ముందుగానే తీసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. 2 పెద్ద ప్యాకెట్ల బొరుగులు అలాగే 1 కేజీ అటుకులు అలాగే అర కేజీ ఈ మక్కపావులు తీసుకున్నాను. అలాగే అర కేజీ పల్లీలు తీసుకున్నాను. వీటికి కరెక్ట్గా కొలతలేమీ అవసరం లేదు. ఏది ఎక్కువ కావాలనుకుంటే అది ఎక్కువ, ఏది తక్కువ ఉంటే అది తక్కువ వేసి ఈ మిక్చర్ చేసుకోవచ్చు. ఇది ఇంతే వాడాలని ఏం లేదు, ఎక్కువ తక్కువ వాడినా టేస్టీగానే ఉంటుంది. మనం ఉప్పు, కారాలు కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఈ నాస్తా ఇష్టంగా తింటారు. ఎక్కువగా ఆయిల్ కూడా ఏమి పట్టదు. అర కేజీ ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఇందులోనే చేసేసుకోవచ్చు. ఈ మక్కపావులన్నీ వేయించుకున్న తర్వాత వాటి మీదుగా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలగలుపుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు ఉప్పు వేసుకొని కలగలుపుకుంటే మక్కపావులకు ఉప్పు బాగా పడుతుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో పల్లీలు కూడా ఎర్రగా వేయించుకోవాలి. పల్లీలు కరెక్ట్గా వేయించుకుంటేనే నాస్తా టేస్టీగా ఉంటుంది. లేకపోతే నాస్తా ఎక్కువ రోజులు స్టాక్ పెట్టుకుంటే పల్లీలు చేదొస్తాయి. అప్పుడు తింటున్నప్పుడు నోటికి పంటి కింద తగిలితే టేస్ట్ అనిపించదు. అందుకని కరెక్ట్గా వేయించుకోవాలి ఎర్రగా. అటుకుల మిక్చర్ అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటాం కదా, ఇలా ఎప్పుడైనా బొరుగుల మిక్చరు, అటుకులు, మక్కపావులు, బొంగు పేలాలు, పల్లీలు అన్నీ కలిపి చేసుకున్నారా లేదా చెప్పండి ఒకసారి. 2 వెల్లుల్లి గడ్డలను ఒలిచి వాటిని ఇలా రోల్లోకి వేసుకొని మెత్తగా దంచుకోవాలి. అలాగే ఇలా దంచుకుంటున్నప్పుడు 4 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేసుకోవాలి. అంటే వెల్లుల్లి కారం తయారు చేస్తున్నాను ఇప్పుడు. ఇదే నా సీక్రెట్ టిప్ అండి. ఎప్పుడైనా బొరుగుల నాస్తా చేస్తే అందులో వెల్లుల్లి కారం తయారు చేసుకొని వేసి వీటికి కలుపుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పోపు వేయడం కోసం ముకుడులో ఉన్న ఆయిల్ మొత్తం తీసేసి కొద్దిగా మాత్రమే ఉంచాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నాను. ఎందుకంటే కరివేపాకు కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఎంతో కొంత వాటర్ పర్సెంటేజ్ ఉంటుంది. ఎక్కువ ఆయిల్ ఉన్నప్పుడు కరివేపాకు వేస్తే ఆయిల్ కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆయిల్ మొత్తం తీసేసి ఎంతైతే పోపు వేసుకుంటామో అంతే ఆయిల్లో కరివేపాకు కూడా వేయించుకుంటున్నాను. కరివేపాకు ఎంత ఎక్కువగా వేయించుకొని ఇందులోకి వేసుకుంటే అంత ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 10 ఎండుమిరపకాయల్ని అలాగే 5-6 పచ్చిమిరపకాయల్ని చిన్నగా కట్ చేసుకొని పోపు కోసం ఆయిల్లో వేసుకున్నాను.
అలాగే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కాస్త చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి మనం రుబ్బి పక్కకు పెట్టుకున్నాం కదా ఎల్లిపాయ కారం ముద్ద, అది కూడా ఇందులోకి వేసుకోవాలి. ఈ ఎల్లిపాయ కారం ముద్ద దంచుతున్నప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ ఎల్లిపాయ కారం ముద్ద ఆయిల్లో వేయగానే ఇల్లంతా ఎంత మంచి సువాసన వచ్చిందంటే చాలా బాగుంది. 2 టేబుల్ స్పూన్ల వరకు పసుపు కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా వేయించుకోవాలి. మనం వెల్లిపాయ ముద్ద వేసాం కదా, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా మనం మక్కపావుల్లో వేసాము, అటుకుల్లో వేసాము, బొరుగుల్లో వేసాము. అందుకని పోపు వేస్తున్నప్పుడు ఎక్కువగా ఉప్పు పట్టదు, చూసుకొని వేసుకోవాలండి. తర్వాత ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. స్పూన్తో కానీ, గరిటెతో కానీ, చేతులతో కానీ. ఈ బేషన్ డబ్బా చిన్నదైపోయింది, అందుకని సరిగా కలపరాలేదు. మీరు ట్రై చేస్తే మాత్రం ఏదైనా పెద్ద సైజు టబ్బు కానీ, లేకపోతే పెద్ద సైజు బేషన్ డబ్బా కానీ తీసుకొని కలుపుకోండి. నా దగ్గర అంత పెద్ద సైజు బేషన్ డబ్బా లేదు, అందుకని ఇందులోనే కలపడానికి ట్రై చేస్తున్నాను. కానీ కొంచెం టైం తీసుకొని నిదానంగా కలిపితే ఉప్పు, కారాలు అంతా పర్ఫెక్ట్గా నాస్తాకి పట్టుతాయి. కొద్దిగా ఓపికతో చేయాలి. మనం చేసుకున్న ఎల్లిపాయ కారం పోపు మొత్తం ఇందులో వేసి మొత్తం కలిపేలా బాగా కలుపుకుంటున్నాను. అయితే మక్కపావులు కూడా మిక్స్ చేయాలి కదా, కాబట్టి ఇందులో సరిపోవని నేను ఏ డబ్బాలో అయితే స్టోర్ చేద్దాం అనుకుంటున్నానో ఆ డబ్బాలో కొద్దిగా మక్కపావులు, అలాగే ఈ బొరుగులు, అటుకులు కలిపిన మిక్చర్ని ఇందులో వేసి కొద్దిగా మిక్స్ చేస్తున్నాను. అలాగే నేను కొంచెం రెడీమేడ్గా దొరికే బోందు కూడా తీసుకొచ్చాను. ఉప్పు కారాలు కరెక్ట్గా కలవడం కోసం ఇలా సపరేట్ చేసి ఈ బేషన్ డబ్బాలో కొద్దిగా, అలాగే స్టోర్ చేసే డబ్బాలో కొద్దిగా వేసి కలుపుతున్నాను. అయినా కానీ కరెక్ట్గా కలిసిందండి, కొంచెం కూడా తేడా రాలేదు. అలాగే నేను బయట నుంచి రెడీమేడ్గా దొరికే బోందు తీసుకొచ్చాను. బోందు కూడా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు, కానీ నా దగ్గర బోందు చేయడానికి గంటె లేదు పెద్ద సైజుది. మనం కొద్దిగా బోందు కూడా ఇందులో కలిపామంటే ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. అందుకని బయట నుండి బోందు ప్యాకెట్ తీసుకొచ్చి కలిపాను. ఈ బోందు ప్యాకెట్ కూడా హోమ్ ఫుడ్స్ వాళ్ళ దగ్గర నుండే తీసుకొచ్చాను, అందుకని చాలా టేస్టీగా ఉంది. అటుకులు, బొంగు పేలాలు, అలాగే మక్కపావులు, పల్లీలు, అలాగే బోందు, వీటన్నిటితో మన బొరుగుల నాస్తా అయితే తయారైపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఎవరైనా ట్రై చేస్తే కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ సంక్రాంతి పిండి వంటల్లో ఈ బొరుగుల నాస్తా కూడా యాడ్ చేసుకోండి. పిల్లలు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. బొరుగుల నాస్తా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.